అలా ఒక్క రెమ్యునరేషన్‌తో డ్యూయల్ రోల్ పోషించేస్తూ నిర్మాతలకి డబ్బు ఆదా చేసేస్తుంది. ఇదే సేమ్ జాన్వీ కపూర్ కూడా ఫాలో అవుతున్నట్లే కనిపిస్తోంది. తెలుగు అమ్మాయిల్ని కాదని స్టార్ కిడ్‌ని ఏరి కోరి తెచ్చుకున్నందుకు జాను పాప న్యాయం చేస్తోందా? శ్రీలీల అంటే సినిమాలో ఐటమ్ సాంగ్ పెట్టనక్కర్లేదు. ఎందుకంటే హీరోయిన్‌తో పాటు సాంగ్స్ కూడా గ్లామర్ అద్దేసి స్పెషల్ సాంగ్స్ కోసం మరొకరిని తెచ్చుకోకుండా నిర్మాతలకు డబ్బులు మిగిల్చేస్తుంది. ఇప్పుడు సేమ్ జాన్వీ కపూర్ కూడా ఇదే ఫాలో అవుతున్నట్లే కనిపిస్తోంది. దేవరాలో తెరపై కనిపించింది కన్నా పాటల్లో మెరిసింది ఎక్కువ. ఇందులో ఐటమ్ సాంగ్ లేదన్న మాటే కానీ ఆ లోటు లేకుండా చేసింది జాన్వీ. పెద్దిలోనూ డ్యూయల్ రోల్ పోషించేస్తోంది జాన్వీ కపూర్. ఓవైపు హీరోయిన్ గా, మరోవైపు పెప్పీ లేడీగా కనిపించబోతోంది జాను. స్పెషల్ సాంగ్ కోసం శృతి హాసన్ ను మేకర్స్ కోట్లు ఖర్చు వెచ్చించి తెచ్చిన జాన్వీనే హైలైట్ అవుతోంది. ఐటమ్ సాంగ్ లో జాను పాప కూడా చరణ్ తో స్టెప్లేసింది. ఈ ఇద్దరి పెయిర్ చరణ్ ఫ్యాన్స్ కు కిక్కిస్తోంది. పెద్దిలో పేరుకు పల్లెటూరు అమ్మాయిగా నటిస్తున్న జాన్వీ కపూర్ గ్లామరస్ పాత్రలో మెరవబోతోంది. ఈ సినిమాలో తెలుగు అమ్మాయిని హీరోయిన్ గా తీసుకుందామని చరణ్ అంటే, ఇక్కడ అమ్మాయిలకు అందం, యాక్టింగ్ ఉన్నా కూడా డాన్స్ రాదన్న కారణంతో ఏరి కోరి దర్శకుడు బుచ్చిబాబు బోని శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీని పట్టుకొచ్చాడు. కానీ ఇచ్చిన రెమ్యునరేషన్ కన్నా డబుల్ త్రిబుల్ వర్క్ చేస్తూ మంచి మార్కులు కొట్టేస్తోంది జాన్వీ.